హలో గాయ్స్, బ్లాగ్ అయితే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. జిమ్కి వచ్చాము, వెళ్ళి వర్కౌట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాం. మళ్ళీ బయటికి వెళ్ళేది అది చూపిస్తా నెక్స్ట్. హలో గాయ్స్, నేను చెప్పినా కదా బయటికి వెళ్తే చూపిస్తా అని. అయితే నిన్న రాత్రి ఏం వెళ్ళలే బయటికి. ఇప్పుడు మళ్ళీ పొద్దున 9:30 9:40 అట్లా వెళ్ళినాం. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటా అంటే వచ్చినాం నాగోల్కి. అది వాడు మెల్లగా చేస్తుండు. మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం 12 కాగానే వీడు వెళ్ళిపోమన్నాడు. నేను ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చిన. ఇప్పుడు 3:30 అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళే దారిలో ఏమన్నా అంటే చూసి అట్లా ఏమన్నా ఛాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం. స్టేట్యూన్ గాయస్, ఇప్పుడే అయిపోయింది. తినేసి బయటికి వెళ్తున్నాం. మళ్ళీ ఈ ఇంటికి వెళ్తామా బయటికి వెళ్తామా తెలియదు మాకు కూడా. చూద్దాం ఎక్కడికి వెళ్తాం. ఇప్పుడే ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయి దారిలో మనం చూపిస్తాడు అట్టుకొని ఆయన షాప్కి వచ్చేసినాం అనమాట. ఇగో ఇదంతా మనం షాపే. ఉమేష్, ఏం చేస్తున్నారా షాప్ ఇవ్వమంటే ఏం చేస్తున్నా? జ్యూస్ చెప్పురా, జ్యూస్ చెప్పు. ఇగో మనం షాప్ ఇదంతా. ఇగో ఈ షటర్ కూడా మనది. ఎవరన్నా పళ్ళు కావాలంటే చెప్పురా. ఏం షాప్ పేరు ఏందిరా? చెప్పురా. అందరినా ఫ్రూట్ షాప్. ఏం పనులు అంటే ఎప్పుడు అరే చెప్పురా షాప్ గురించి. నా పేరు చెప్తే కొంచెం 50 రూపీస్ అలా తగ్గిస్తారు. చూస్తున్నా భీమేశాడు ఏమన్నా సెట్ చేస్తాడేమో అని ఆగిన మీన్నే. మనోడు ఆగిండు. భీమేశాడు సెట్ చేయరా అంటే తమాషా చేస్తుండు. ఎట్లయినా సెట్ చేయించుకొని పోదాం ఇంటికి. చెప్పినా ఇంటికి పోదాం డైరెక్ట్ అని, అందుకే ఇటు వచ్చినాం. మా కస్టమర్ అయితే వచ్చిండు. జెర్సేపు ఇక్కడ లాంటి పని వేసి ఇంటికి పోవాలి. రైట్ అభిమేష్, పోతున్నాం ఇంటికి. మళ్ళీ వస్తాం. డిస్టర్బ్ చేయడానికి కాదరా బాబు, వచ్చింది మేము ఇతను టైం పాస్ చేద్దామని. ఏమంటున్నా రైట్ భీమేష్ రైట్. కాసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. చెప్పినా మాకు డైరెక్ట్ ఇంటికి పోము. ఇంటికి పోయినా కానీ జర వల్ల నా దందం చేసి ఇంటికి పోతాం. అదే ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. రైటా గాయస్, మళ్ళీ జిమ్కి వెళ్ళేటప్పుడు నా బ్లాగ్ కంటిన్యూ చేస్తా. సార్ నా ఇంటికి వెళ్తున్నా. గాయస్, ఇప్పుడే మన కోసం ఆయనం. వాడు వీడియో తీయద్దు అని చెప్తుండు. ఇంకేం పండు, ఈరోజు ఏం చేసేది జిమ్లా? ఏమైందిరా? జిమ్ కోతుంటే తెలియదా రా అంటే నాకు కూడా తెలియదు అనుకో, వాడే చెప్తాడు. ఉమేష్, నువ్వేం చేస్తున్నారా ఈరోజు? ఏంది పేరు చెప్పరా, దానికి పేరు ఉంటుంది. జిమ్కి అయితే పోతున్నాం. జిమ్కి అయినాక చూపిస్తా. ఇప్పుడు అయిపోయింది. ఈరోజు చెస్ట్ ఇంకా ట్రైసెప్ చేసినాం. చూస్తున్నాం రా బుల్లెట్. చెస్ట్ ఇంకా ట్రైసెప్ చేసినాం ఈరోజు. చెస్ట్లోనేమో డిక్లైన్ బెంచ్ ప్రెస్ చేసినాం, ఇంకోటి ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేసినాం, ఇంకోటి పెగ్ డెక్ ఫ్లై చేసినాం. అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట జిమ్ నుంచి. బయటికి వెళ్తున్నాం. బయటికి ఏడికి పోతామో తెలియదు. మన భీమేష్ షాట్ సెట్ చేస్తుండంట. భీమేష్ షాట్ సోనాడు సెట్ చేస్తున్నట్ట. అదే పండుగ సెట్ చేస్తుండంట. చెప్పురా బండి, మాట్లాడు. వాళ్ళు ఏం మాట్లాడరా బే, నువ్వు మాట్లాడరా. నేను రెస్పాండ్ అవును. నాకు జీల్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఏం ఉంది. నువ్వన్నా భయానికి మాట్లాడు. ఇప్పుడే మాట్లాడు కలిసిండు మా ఇంటి దాకా రాగా. విష్ణు చెప్పు, చెప్పురా నువ్వే ఏదోటి. ఏమో బా జిమ్ నుంచి వస్తున్నాం, నువ్వు చిన్న దర్శనం ఇచ్చినావు. మనోడైతే వచ్చేసాడు. చాయదానికి పోతున్నాం. చుట్టే ఫోన్ వచ్చేస్తున్నాయి వానికి అప్పుడే. నాడు ఎత్తురా. హలో సోనానంటి అట్లా వాడు అరే పోలీసు వాళ్ళు అంటే పోదాం లేరా. వాని కోసమే ఆగినాం. వాడు ఇంకా వస్తలేడు. జిమ్కి పోయేటప్పుడు ఆగినాం అట్లనే, మళ్ళీ ఇప్పుడు ఆగినాం. వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం కూడా ఆపలేదు.
ఛాయానికి అయితే వచ్చేసినాం. ఏమన్నా మాట్లాడరా అసలు? మాట్లాడరా ఏదోటి. రేపు కాలేజ్ ఉంది, మీ ఇంటి ఎరిగిపోయిండు. మా ఇద్దరికి ఏం లేదు. చెప్పురా, చెప్పు. ఇప్పుడు అంకులా ట్యూషన్ అవుతుండ్రా చెప్పు. ఇది మోటివేషన్ రా. ఎవరేమనుకుంటున్నావు నీకు అనవసరం. నీకు నచ్చినట్టు నువ్వు పెట్టు. అర్థమైంది. ఎవరేమనుకుంటారు? ఎవరన్నా ఏమన్నా అంటే మీరు అరే మన రుణశేషం వర్షం ఎందుకు పడుతుంది నీకు? నేనే పడమన్నా. నువ్వు అడమంటే పడవాడుతుంది. చెప్పు సరిగ్గా చెప్పు. నేనే చెప్పినారా? అరే చెప్పరా. 2 మేఘాలు కలుసుకున్నాయి, స్టార్ట్ అయ్యింది. చెప్పు కానీ మొత్తం చెప్పరా. వర్షం పడితే పని. నువ్వే చెప్పు రాశాడు మంచిగా చెప్తావు. కానీ చెప్తే ఇట్లా అరే ఇట్లా వరకు రాశాడని చెప్పింది అని అర్థం కావాలందరు. చెప్పురా. ఏం గుర్తొస్తలేదు. ఏమో సార్, నాకు తెలియదు సార్. మాలాగా చాయ్ తాడికి పోదాం, వర్షం పడుతుంది ఏం కాదనుకుంటే వచ్చిన అనుకో మాలా పురుషులు అసలు రాకండి. చాయ్ తాడికి వర్షం పడే టైంలో ఇంటికి కూడా వస్తలేదు. ఎందుకు చెప్పురా. అసలు మోటివేషన్ ఇస్తాడు మనవాడికి. చెప్పురా. ఇప్పటిదాకానే ఇచ్చిండు, మళ్ళీ ఇస్తాడు ఇప్పుడు. చింటూ పేరెంట్ రాదు, చింటూ బాగా కాదు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? గాయస్ మేమైతే వెళ్ళిపోతున్నాం. అరే వెనకాల ఉంటున్నాం రా. ఒకసారి బ్రహ్మానందం ఏం చెప్పింది తెలుసా? ఇటు రా చెప్తా. ఒకసారి బ్రహ్మానందం ఏం చెప్పింది తెలుసా? ఒకడు మన వెనకాల మాట్లాడుతుందంటే వాడు వెనకాల ఉండి మనం ముందున్నామని అర్థం. అర్థమైందా? రైట్. అయితే లాగ్ ఎండ్ చేస్తున్నా ఈరోజుకి. లాగ్ ఎండ్ చేస్తున్నా అంతే, నా జర్నీ కాదు. బాయ్, గుడ్ నైట్, సీ యూ. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.